హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. చేతితో పిండి కలిపే పని లేకుండా ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లో ఈ విధంగా చెక్కల్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. ఇంకొక విషయం ఏంటంటే వీటిని పలచగానే కాదు మందంగా ప్రిపేర్ చేసినా కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. వీడియోలో చూసినట్లయితే మీకే క్లియర్గా తెలుస్తుందండి. ఇవి మందంగా ప్రిపేర్ చేసిన చెక్కలు. ఇవి కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. వీటిని ప్రిపేర్ చేయడానికి నేను ఎటువంటి వెన్నని కానీ నెయ్యిని కానీ యూజ్ చేయలేదండి. పిండిని కూడా చేతితో అస్సలు కలపలేదు. వీటిని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసిన బియ్యం పిండి కూడా ఇంట్లో మరపట్టిన పిండి కాదండి, రెడీమేడ్ బియ్యం పిండిని యూజ్ చేశాను. ఇక ఆలస్యం చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బియ్యం పిండిని తీసుకోండి. రెడీమేడ్దైనా పర్వాలేదు, మీరు ఇంట్లో మరపట్టించిందైనా పర్వాలేదండి. నేను ఇక్కడ కప్పుల కొలతతో చెప్తున్నాను. ఇక్కడ నేను 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. ఈ బియ్యం పిండిని నీట్గా జల్లించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా బియ్యం పిండిని కొలుచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండిని పెట్టుకొని ఇందులోకి 2.5 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి. 1 కప్పు బియ్యం పిండికి 1.25 కప్పు వరకు వాటర్ని తీసుకున్నాను. ఇందులోనే 1/2 కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు జీలకర్రని, 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. మీరు వీటిని కొంచెం స్పైసీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇంకొక స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వరకు ఆయిల్ని కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఇప్పుడు వీటిని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలపండి. ఈ విధంగా వాటర్ మరిగేటప్పటికే మనకి పెసరపప్పు అనేది సగం వరకు కుక్ అవుతుంది. అలా కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని ఇందులోకి వేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలిసే విధంగా గరిటెతోటి కలపండి. చూపిస్తున్న విధంగా మంటను సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఈ విధంగా మిక్స్ చేశారంటే పొడి పిండి అనేది లేకుండా మనకి పిండి మొత్తం చక్కగా మిక్స్ అవుతుంది. ఈ విధంగా బియ్యం పిండిని వేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. మనకి బియ్యం పిండి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను తీసుకున్న బియ్యం పిండి క్వాంటిటీకి వాటర్ కంటెంట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా ఈవెన్గా పొడి పిండి కనపడకుండా పిండిని గరిటెతోటి కలుపుకున్న తర్వాత కొంచెం వేడి తగ్గేంత వరకు పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ బాండీలోని పిండిని ఒక బేషన్లోకి మార్చుకోండి. అయితే దీన్ని ఈవెన్గా గరిటెతోటి కలుపుకున్నారంటే పొడి పిండి అనేది లేకుండా ఈవెన్గా కలిసిపోతుంది. పిండి అనేది ఆరిపోకుండా ఉండటం కోసం చేతితోటి ఈ విధంగా ఒత్తండి. మీకు ఒకవేళ వాటర్ కంటెంట్ అనేది సరిపోకపోతే కొంచెం హాట్ వాటర్ని స్ప్రింకిల్ చేసి పిండిని కలుపుకోండి. ఈ పిండి మొత్తాన్ని ముద్దుగా కలపాల్సిన పని లేదండి. మనకి చెక్క ఏ సైజులో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. అంతేనండి. చేతితో పిండి అనేది కలపకుండా ఈజీగా మనకి చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అనేది ప్రిపేర్ అయ్యింది. చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా పూరీ ప్రెస్ ఉన్నట్లయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా పూరీ ప్లస్లో ఈ విధంగా పాలిథిన్ కవర్ని కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ని కానీ పెట్టుకొని ఇలా పిండి ముద్దను పెట్టుకొని ప్రెస్ చేశారంటే ఈజీగా రౌండ్ షేప్లో ఇది మనకు వస్తుంది. ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక న్యూస్ పేపర్ మీద కానీ ఒక కవర్ మీద కానీ వేసి పక్కన పెట్టుకున్నారంటే మనం వీటిని త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పూరీ ప్లస్ అవైలబుల్గా లేకపోతే వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ కవర్ని కానీ తీసుకొని ఆయిల్ని ఈవెన్గా అప్లై చేసుకోండి. ఈ ప్యాకెట్కి సరిపడా ఉండల్ని ఈ విధంగా పెట్టుకొని పేపర్ని ఫోల్డ్ చేసుకొని ఫ్లాట్గా ఉన్న గిన్నెని కానీ గ్లాసుని కానీ తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకే వీటిని చూపించలేకపోయాను. ఇవి షేప్లెస్గా వచ్చినా మందంగా వచ్చినా కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇదే ప్రాసెస్లో మీరు పూరీ ప్లస్ లేకపోతే ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్కి సరిపడా చెక్కల్ని ఇందులోకి వేసుకోండి. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి.
గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గరిటెతోటి ఈవెన్గా వీటిని 2 వైపులకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా ఈజీగా కలర్ వచ్చేస్తాయండి. దగ్గరే ఉండి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ రాగానే వీటిని బయటికి తీసుకోండి. వాటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకున్నట్లయితే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉందంటే అది కిందకు వచ్చేస్తుంది. ఇదే ప్రాసెస్లో మిగిలిన వాటన్నింటిని ఫ్రై చేసుకోండి. మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ చెక్కల్ని మందంగా ప్రిపేర్ చేసుకున్నా సరే క్రిస్పీగా ఉంటాయండి. టేస్ట్లో అయితే అడ్జస్ట్ అవ్వాల్సిన పనే లేదు, చాలా టేస్టీగా ఉంటాయి. ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందుగానే పచ్చిశనగపప్పుని కానీ సగ్గుబియ్యాన్ని కానీ 1-2 గంటల ముందు నానబెట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఈ ప్రాసెస్లో కనుక చేసినట్లయితే ఎంత క్వాంటిటీలో చేసినా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటాయి. చూస్తున్నారు కదా చెక్క ఎంత క్రిస్పీగా బ్రేక్ అయ్యిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మందంగా ప్రిపేర్ చేసిన చెక్క కూడా చూడండి ఎంత క్రిస్పీగా బ్రేక్ అయిందో. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అప్పటికప్పుడు స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేయమని అడిగినప్పుడు వీటిని ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేయొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.